రాజానగరంలో రాజకీయం రసవత్తరంగా మారింది. పవన్ కళ్యాణ్ రాకతో ఒక్కసారిగా ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఈసారి రాజానగరం గట్టుపై జనసేన జెండా ఎగరవేస్తామని జనసేన చాలా గట్టిగా చెప్పడం వెనుక ఏదైనా మార్పు జరగబోతుందా? రాజానగరంలో బత్తుల గెలుపు ఖాయమా? రాజాకు ఇక రూట్ లేదా? బత్తుల బలం పెరిగిందా? తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో పోలింగ్ దగ్గర పడే కొద్దీ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ బలపడుతున్నారు. టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి మద్దతుతో రాజానగరంలో బత్తుల దూసుకుపోతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టిన బత్తుల బలరామకృష్ణకు బ్రహ్మరథం పడుతున్నారు. నియోజకవర్గంలోని రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాల నుండి బత్తులకు అనుకూల పవనాలు కనిపిస్తున్నాయి. బత్తుల ఎక్కడికి వెళ్లినా ఓటర్ల నుండి విశేష స్పందన వస్తుండడం బత్తులకు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తున్నాయి. ఇటీవల రాజానగరంలో పవన్ కళ్యాణ్ టూర్ సూపర్ సక్సెస్ కావడంతో కూటమి శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. కోరుకొండ ప్రాంతాల్లో పెట్టిన పవన్ వారాహి యాత్రకు జనం వేలాదిగా రావడం, దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ జక్కంపూడి రాజా బ్రదర్స్ పై చెలరేగిపోవడం బత్తులకు ఫేవర్ గా మారిపోయింది. రాజానగరంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ల వల్ల యువత చెడిపోయారని, ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడిందంటూ పవన్ కళ్యాణ్ ఓ రేంజ్లో మాట్లాడడం జనంలో చొచ్చుకు వెళ్లింది. దానితో పాటే ఇసుక, మట్టి తవ్వకాలలో 100 కోట్ల అవినీతికి తెరతీశారంటూ పవన్ వ్యాఖ్యలు రాజానగరం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారడంతో ఈసారి ఓటర్లు గాజు గ్లాసు గుర్తుపై ఓటేస్తారనే నమ్మకంతో బత్తుల, బొడ్డు భావిస్తున్నారు. రాజానగరం నియోజకవర్గంలో తనకు కలిసి వచ్చే ప్రతి అంశాన్ని బత్తుల తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. నిత్యం బత్తుల కుటుంబం ప్రజలతో మమేకమవుతోంది. ఒకవేళ బత్తుల సతీమణి మహాలక్ష్మి, బత్తుల కూతురు, అల్లుడు బత్తుల బలరామకృష్ణ, ఇటు టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి, మరోపక్క బీజేపీ నేతలు బత్తులకు వెన్నుదన్నుగా నిలవడంతో నియోజకవర్గంలో ఓటర్లు ఈ దఫా కూటమి వైపు నిలబడబోతున్న సంకేతాలు కనబడుతున్నాయి. గతంలో బత్తుల చేసిన ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలను ప్రజలోకి తీసుకెళ్లడంతో పాటే తాను అధికారంలోకి వస్తే రాజానగరంలో యువతకు ఉపాధి కల్పిస్తానడంతో యువతలో బత్తుల క్రేజ్ పెరిగింది. సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించి నిరుద్యోగులకు అండగా ఉంటానడంతో యువత బత్తుల వైపు నిలవబోతున్న సంకేతాలు కనబడుతున్నాయి. ఇక 1500 నెలకు మహిళలకు, 4000 రూపాయల పింఛను, ప్రతి విద్యార్థికి 15,000 అనడంతో రాజానగరంలో కూటమి గెలుపు ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.